పథంలో నడిపించిన కేసీఆర్ సాధించిన విజయాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాశనం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. సీమాంధ్ర పాలకుల దోపిడీని ఎదిరించి పదవులను త్యాగం చేసి తెలంగాణను సాధించిన కేసీఆర్ను గుర్తు చేస్తూ నేడు రేవంత్ విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మీరు అనవసరమైన ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది మేధావులు తెలంగాణ వస్తుందా పోతుందా, ఇక కృష్ణానది నీళ్లు మీరు లిఫ్ట్ ఎట్లా చేస్తారు, ఎట్లా నీళ్లు వస్తాయి, మనకు నీళ్లు రావు, మన తెలంగాణ ఎండిపోవాల్సిందే, మన భూములు ఎండిపోవాల్సిందే, ఆగం కావాల్సిందే, ఇదంతా మీరు అనవసరమైనటువంటి ఒక కొత్త పంచాయతీ పెడుతున్నారా అని చెప్పని మా పైన ఆ రోజు ఉన్నటువంటి చాలా మంది ప్రొఫెసర్లు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు అన్నటువంటి ఒక పరిస్థితి కూడా చూసినాం. అట్లా ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఒక అశక్తత, ఒక దుర్మార్గమైనటువంటి ఒక భావదారిద్ర్యంలో తెలంగాణ మగ్గి ఉంటూ దోపిడైనా పర్వాలేదు అని చెప్పని ఒక అచేతనమైనటువంటి ఒక సుప్త చేతనావస్థలో తెలంగాణ సమాజం ఉన్నటువంటి ఒక తరుణంలో ఒక సూర్యుడు లెక్క కేసీఆర్ గారు పొడుస్తున్న పొద్దు మీద అన్నట్టుగా కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని మరొక్కసారి తనకున్నటువంటి ఒక పదవులు, పార్టీ పదవులు, ప్రజాప్రాతినిధ్యం, తెలంగాణ నిరంతరంగా దోపిడీకి గురి కావడానికి కారణం మన నాయకత్వమే. చిన్న చిన్న పదవుల కోసమో లేకపోతే చిన్న చిన్న తాయిలాల కోసమో తల ఒగ్గి ఒక బానిస మనస్తత్వంతో ఆ రోజు ఆంధ్ర పాలక వర్గం చేస్తున్నటువంటి ఒక వివక్ష కావచ్చు, దోపిడీ కావచ్చు, పరోక్షంగా ప్రత్యక్షంగా తోడ్పడ్డటువంటిది మన నాయకత్వమైనటువంటి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. తీసుకుంటే తదనంతరం జరిగినటువంటి ఒక పరిణామాలన్నీ కూడా చరిత్రలో నిక్షిప్తమైనటువంటి ఒక సత్యాలు. ఆ సత్యాలు ఏంటి అంటే పెద్ద ఎత్తున ఒక దోపిడికి పాల్పడినటువంటి ఒక పరిస్థితి. మన ఆత్మగౌరవాన్ని కాల